నా స్నేహితురాళ్ళందరూ కూడా పాస్టర్ల పిల్లలు. వాళ్ళందరికీ కూడా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా ఉండేది. మేము చదువుకున్న రోజుల్లో వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మాకంటూ ఒక సొంత చర్చ్ ఉంది, మేము వెళ్ళి అక్కడ పరిచర్య చేయబోతున్నామని చెప్పేవాళ్ళు. నేను ఏమీ చెప్పేదాన్ని కాదు, నాకేమీ తెలియదు ఏం చెప్పాలో కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాటి అన్నీ నేను కలిగిన దాన్ని కాదు. నేను ఒక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నా వెనక లేదు, పాస్టర్లు ఎవరు నా ఇంట్లో లేరు, నా బంధువుల్లో లేరు, నా మిత్రుల్లో లేరు, 4 తరాల్లో వెనక ముందు చూద్దామన్నా ఒకళ్ళు లేరు. ఎటు చూసినా ఒక క్రైస్తవురాల్ని బైబిల్ పట్టుకొని తిరుగుతున్న దాన్ని నేనే. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఎవరు ప్రోత్సాహపరిచేవాళ్ళు కానీ, ఎవరు ఆదరించేవాళ్ళు కానీ, నువ్వు చదువుకుంటుంది నీ సమర్పణ గొప్పది అని అభినందించే వాళ్ళు కానీ ఎతికినా ఎవరు లేరు అనమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయని చెప్తుంటే నాకు అనిపించింది, వీళ్ళు ఎంత ధన్యులో. నా ఇంటి పరిస్థితి వేరు, వీళ్ళ ఇంటి పరిస్థితులు వేరు, వీళ్ళు ఎంత ధన్యులో అని నేను మనసులో అనుకున్నాను. వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఆ పరలోకపు తండ్రి చేతుల్లో నా జీవితం ఉంది. ఆయన తన దయా సంకల్పం చెప్పిన నా జీవితానికి ఏది మేలు అది చేస్తాడు. హల్లెలూయా. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరగబోతుందనేది నాకు తెలియదు కానీ, బట్ వన్ థింగ్ ఐ న్యూ, ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన అరచేతుల్లో మాత్రం చెక్కబడి ఉన్నాననే విషయం మాత్రం నాకు తెలుసు. ఆయన బలమైన హస్తముల కింద ఉన్నానని తెలుసు, ఆయన నీడలో ఉన్నానని తెలుసు, ఆయన ఏర్పాట్లో ఉన్నానని తెలుసు. అది మాత్రమే తెలుసు. ఈ దేవుడు నన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదని కూడా తెలుసు. మరి ఈ రోజున ఒకసారి ఒక 15-20 సంవత్సరాల వెనక్కి చూస్తే ఆ పరిస్థితి, ఈ రోజున పరిస్థితి చూస్తే ఈ శైలాపాలకి లక్షల మందిని దేవుడు అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, తల్లి వంటి వారిని, తండ్రి వంటి వారిని, ఎటు వెళ్ళినా ఎటు చూసినా దేవుని ప్రజల్ని కొల్లలుగా ఉన్న వాళ్ళని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పాదాలు పట్టుకుని ఆయన ప్రేమిస్తున్నటువంటి వారికి ఆయన ఏది తక్కువ చేసేవాడు కాదు. దైవజనమా, యథార్థంగా దేవుని పట్టుకొని వెళ్ళటమే మనం నేర్చుకుందాం. ఆయన యథార్థమైన మార్గంలో మనం నడుస్తూ ఉంటే మనకి చీకట్లో వెలుగు తప్పకుండా పడుతుంది. దానికి ఉదాహరణ మీ పాశ్రమ గారే. హల్లెలూయా. ఈ రోజున అన్ని జనుల నుంచి రక్షింపడిన వారు ఉండొచ్చు మీలో. నువ్వు దేవుని నమ్మావు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, మీ కుటుంబంలో ఇంత కష్టం వచ్చింది అలా మాటే కదా అనేస్తారు ప్రజలు. ఎవరు ఎన్ని రకాలుగా పలికినా ఆయన్ని ప్రేమిస్తూ యథార్థంగా నీ జీవితంలో నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండను నిన్ను ఎక్కిస్తాడు నీ దేవుడు. ఒక రోజున వెనక్కి తిరిగి చూస్తే నువ్వు శిఖరము మీద మాత్రమే ఉండబోతున్నావు.